సంక్షోభాల్ని అవకాశంగా మార్చుకోవడం అన్నటువంటిది భారతదేశానికి బాగా తెలుసు. ఒకప్పుడు మన దగ్గర నా శాటిలైట్లకు సంబంధించిన సహకారం అడిగితే, ముందు మీ దేశంలో పేదరికం చూసుకోండి అన్నారు. బట్ ఇవాళ ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్లు పంపించేటువంటి దేశం కింద మన దగ్గరికే వస్తున్నారు. భారీగా ఆదాయం సంపాదించి పెట్టే రంగమైంది. వాళ్ళ అహంకారాన్ని మనం దెబ్బకొట్టి సాధించాం. అణ్వస్త్రాలకు సంబంధించి సహకారం అడిగితే అన్నవస్త్రాలు ఇయ్యంటూ వెటకారాలు చేసినటువంటి రోజులు. ఇవాళ అదే అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి దేశాల జాబితాలో మనం ఉన్నాం. ఖచ్చితంగా ప్రపంచం బెత్తరపోయి చూసినటువంటి సందర్భం. ఎవ్వరు వాళ్ళందరి నిఘాలు వేసి ఆపినా కూడా. అట్లాగే ఇవాళ రోజున మనకి మిషన్ గగన్యాన్ కోసం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని ఇవ్వమంటే అమెరికా వాడు కానీ, రష్యా వాడు కానీ, చైనా వాడు కానీ ఎవ్వడూ సహకరించట్లేదు. దీంతో ఇస్రోనే తన సొంత లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అధికారికంగా చెప్పుకొచ్చారు. దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. భారతదేశం మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికి 4 వ్యోమగాములు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎంపికయ్యారు. అన్ని అవరోధాలు అధిగమించి చరిత్ర సృష్టించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఆయన.